చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టు నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. చెప్పాలి హల్లెలూయా. ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా డైరెక్ట్గా ఈ మాట చెప్తూ ఉన్నారు. ఆ మాటలో మనము మకరందాన్ని మనం గమనించినట్లయితే, ఆ వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే, నా హస్తము నీ మీద పెట్టెదను, పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి, మనలో ఉన్న యొక్క మస్టు, మనలో ఉన్న యొక్క లోపము, మనలో ఉన్న యొక్క సమస్తమైనవి నిర్మూలము దేవుడు చేస్తారంట. ఎలా చేస్తారంటే ఆయన హస్తము ద్వారా చేస్తారంట. హల్లెలూయా. చేసి నీలో కలిపిన కొన్ని మనలో కొన్ని ఉన్నాయన్నమాట, మస్టుకు సంబంధించినవి. దేవుడు ఏం చేస్తారంటే మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీలో ఉన్న, చూడండి, ఏదైతే కల్మషముగా ఉన్నదో, ఏదైతే లోక సంబంధముగా ఉన్నదో మన ప్రాణ ఆత్మ శరీరములో, వాటినన్నిటినీ ఈ దినాన ఆయన హస్తము ద్వారా దేవుడు తొలగించబోతున్నారు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా హస్తము నీ మీద పెట్టెదను, నా హస్తము నీ మీద పెట్టి నీలో ఉన్న మస్టు, నీలో ఉన్న దోషము, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న యొక్క పాపము, నీలో ఉన్న సమస్త బలహీనతలన్నిటిని శుద్ధి చేసి నిర్మూలము చేసి నేనేం చేస్తానంటే నీలో కలిపిన తగరములన్నిటినీ నేను తీసివేస్తాను అని ప్రభు చెప్తుంది. ఇవన్నీ జరగాలంటే దేవుని యొక్క హస్తము మన మీద ఉండునట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏముండాలి? దేవుని యొక్క హస్తము తల మీద, దేవుని యొక్క హస్తము నీ కుటుంబం మీద ఉండునట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలన్నమాట. ప్రభా, నీ హస్తము నా మీద ఉండునట్లుగా. ఆయన హస్తము ఎలాంటిదంటే ఆదుకునే హస్తం. ఆయన హస్తము ఎలాంటిదంటే మనల్ని నడిపించే హస్తం. మనం నిత్యము ఆయన హస్తము ద్వారా, ఆయన దక్షిణ హస్తం కురచకాలేదు. దేవుని యొక్క హస్తం అంట, చూడండి, పరలోకము నుండి మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది అన్నమాట. దేవుని యొక్క హస్తము ఎలాంటిదో మనం ఈ దినాన గుర్తుపట్టాలి. చూడండి, ఆయన హస్తము ద్వారా ఈ దినాన అనేకమైన కార్యాలు ప్రపంచంలో చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. రాబోచిన దినాలలో కూడా ఆయన భవిష్యత్ కాలములలో సమస్తమును చేటకు శక్తి కలిగిన వాడని ఈ దినాన్ని మనం గమనించి ఆయన హస్తపు నీడలోనికి మనం వచ్చినట్లయితే ఈ దినాన్ని మనం కాపాడబడతాం అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రజలు బబులోను ప్రాంతంలో మందిరము లేక కృంగిన యొక్క స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. బబులోను పరిసర ప్రాంతాలలో వాళ్ళు జీవిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, సహాయం చేయండి, మేము ఈ బబులోను ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాము, మా పరిస్థితి ఏమీ బాగలేదు, మేము మందిరం కట్టుకోవాలి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు అతని జీవితంలో, చూడండి, ఇశ్రాయేలు జీవితంలో గొప్ప కార్యములు చేసి నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఆ నడిపిస్తున్న ఆ పరిస్థితులలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నడిపిస్తున్న ఆ యొక్క పద్ధతిలో దేవుని యొక్క హస్తము ఎలాంటి కార్యము వాళ్ళ జీవితంలో చేసిందో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క హస్తం వాళ్ళని ఏ విధంగా నడిపించింది, ఎప్పుడు వాళ్ళ జీవితంలో కార్యములు చేశాడు అనేది మనం గమనించినట్లయితే, చూడండి, ఎజ్రాకు రాసిన గ్రంథము 8వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఎజ్రాకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 18వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే,
మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని శరాభ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారులో ఒకడు. ఆ మహాలి ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడని ఇక్కడ వ్రాయబడుతుందన్నమాట. చూడండి, దేవుని యొక్క హస్తము ఈ బిడ్డలకి ఏ విధంగా తోడుగా ఉందంటే, మా దేవుని యొక్క కరుణా హస్తం మాకు తోడుగా ఉన్నందున ప్రజ్ఞావంతుడైన ఒక్కనిని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఏం అనుగ్రహిస్తారంటే ఒక ప్రజ్ఞ, ఒక జ్ఞానము, ఒక తెలివిని దేవుడు మనకు అనుగ్రహిస్తారన్నమాట. ఈ దినాన దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నందున ఆ సహోదరులందరినీ ఏర్పరచుకొని ఈ ఎజ్రా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి నడిపించబడుతూ ఉన్నాడనమాట. కాబట్టి అందరినీ దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని ఈ ఎజ్రా ఏం చేశారంటే కొంతమందిని ఏర్పరచుకుని దేవుని యొక్క హస్తం ఎవరెవరికి తోడుగా ఉంది అని ప్రార్థన చేసిన తర్వాత కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళని నడిపిస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. చూడండి, 21వ వచనంలో, అప్పుడు దేవుని యొక్క సన్నిధి మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని. ఎందుకని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళకు వారే దుఃఖపరుచుకొని ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు? మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు అహవా నది వద్దర ఉపవాసం ఉండి ప్రకటించితిమి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే దేవుని యొక్క మార్గము చాలా ఉన్నతమైన మార్గము. ఈ మార్గాలలో నడిపించబడాలంటే ఏం చేయాలంటే ఈ శుభప్రదమైన మార్గంలో దేవుని యొక్క మార్గాలలో నడిపించబడాలంటే చూడండి, ఎన్నో శత్రువులు ఎదురవుతారు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. కానీ వాటిని అన్నిటినీ ఎదిరించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, కొంతమంది బుద్ధి కలిగిన వాళ్ళు, దేవుని యొక్క హస్తం నాకు తోడుగా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక నదీ ప్రాంతంలో ఒక మైదానంలో కూర్చొని ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట ఉపవాసంతో. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే దుఃఖపరుచుకొని, ప్రభా మీ హస్తం మాకు తోడుగా ఉంటే మా ఆస్తి కాపాడబడుతుంది, మా వాళ్ళు కాపాడబడతారు, మాకును మా చిన్నవారికి చిన్నపిల్లలు కాపాడబడతారు, మా కుటుంబం కాపాడబడుతుంది, ఆస్తికి శుభప్రమైన ప్రయాణము కలుగునట్లుగా సహాయం చేయండి అని వేడుకోవడానికి వాళ్ళందరూ కూడుకున్నారంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అప్పుడు మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును గాకని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో పలుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిని ఆయనను ఆశ్రయించి ఉన్నారో అప్పుడు దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును కానీ తోడుగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని యొక్క హస్తమును, ఆయన ఉగ్రతను దేవుని యొక్క హస్తంలో ఉండకుండా ఎవరైతే తొలగిపోతారో, ఎవరైతే దూరం అయిపోతారో, ఎవరైతే విసర్జిస్తారో వారందరి మీదకి వచ్చిన మేము రాజుతో చెప్పి ఉంటుంది. రాజుతో చెప్పారంట ఈ ఎజ్రా కొంతమంది, అయ్యా మేము బయలుదేరి వెళుతూ ఉన్నాము, శత్రువులు ఎదురవుతారు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి, మా దేవుని యొక్క హస్తపు నీడలో మేము నడిపించబడుతూ ఉన్నాము అని రాజుతో చెప్తూ ఉన్నాడంట. ఏమని చెప్తున్నాడు? ఆయన హస్తమును, ఆయన ఉగ్రతను, ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బాటమును రౌతులను రాజునొద్ద కావలని మనవి చేటకు సిగ్గు నాకు తోచెను. ఇతను సిగ్గుపడుతూ ఉన్నాడంట. రాజునొద్ద అడగడానికి కాల్బలము ఆ యొక్క సైనికులు అడగడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు.
దేవుని యొక్క సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నారంటే చూడండి, ఎజ్రా కొంతమంది కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఎంతమంది రాజులు ఉన్నప్పటికీ, ఎంతమంది సైనికులు ఉన్నప్పటికీ, ఎంతమంది వాళ్ళ సహాయాన్ని కోరుకున్నప్పటికీ మీ హస్తము నాకు తోడుగా ఉంటే తప్ప మేము బయలుదేరి వెళ్ళలేము. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన రాజు దగ్గర మనవి చేసుకుంటున్నాడు, కానీ అది అతనికి సిగ్గు అంట. చెప్తున్నాడు కానీ దేవుని యొక్క హస్తం తోడుగా ఉంది అని చెప్పలేకపోతున్నాడు. తర్వాత రాజు దగ్గర మనవి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే మరలా విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకు అహావా నది నందు బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచిన వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున అని చూడండి 31వ వచనంలో చెప్తూ ఉన్నారన్నమాట. ఇంతకుముందు రాజు మీద ఆధారపడ్డారు, కాల్బలము రౌతులు దగ్గర అడిగారు, కానీ అది అతనికి ఏదో గిల్టీ ఫీలింగ్గా మనసులో అనుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడు కదా అనుకుంటున్నాడు, మళ్ళీ రాజును అడుగుతూ ఉన్నాడు అనమాట ఎజ్రా. ఈ సందిగ్ధంలో పడిపోయి ఏం చేస్తున్నారంటే ఏమీ అర్థం కాలేని పరిస్థితిలో దేవుని యొక్క హస్తము నాకు తోడుగా ఉండాలి అని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళ మనవిని ఆలకించి దేవుని యొక్క హస్తము వాళ్ళకు తోడుగా ఉండి నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ. కాబట్టి ఈ దినాన ఈ లోక ప్రయాణములో మనం నడిపించబడుతున్న సమయంలో ప్రయాణము సఫలమవునట్లుగా ఈ దినాన చాలా పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆ సమయంలో మనం మనుషుల మీద, రాజుల మీద మనం ఆధారపడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం మనుషులం కాబట్టి ఆయా సందర్భాలలో అవిశ్వాసము కలుగుతుంది. కాబట్టి రాజులను నమ్ముట కంటే, చూడండి, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఎలాంటి డౌట్ లేకుండా, చూడండి, ఈ దినాన చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే ఒక్కోసారి రాజులను మనం ఆశ్రయించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి, మనుషులను మనము ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురైతే అటు మనుషులను ఆశ్రయించాలా, రాజులను ఆశ్రయించాలా, పరిస్థితి ఏంటి అని మనకు కొన్ని సమయంలో అర్థం కాలేని పరిస్థితుల్లో, సందిగ్ధమైన పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు మన జీవితంలో దేవుని హస్తము మనకు తోడుగా ఉండి ఈ శత్రువుల ఎదుట మనకు భోజనమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండి విజయాన్ని కలగజేస్తుందంట. మనకు కొన్ని సమయంలో మనం ఏం చేస్తామంటే మనుషులను ఆశ్రయిస్తాము, రాజులను ఆశ్రయిస్తాము, పక్కింటి వారిని ఆశ్రయిస్తూ ఉంటాము. తర్వాత ఏమీ అర్థం కాలేని పరిస్థితులు మనము జీవిస్తూ ఉంటాము. చూడండి, ఏ దిక్కు వెళ్ళాలో మనకు అర్థం కాని పరిస్థితులు ఉంటూ ఉండగా దేవుని యొక్క హస్తము మనం ఏం చేస్తుందంటే మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి మనలో ఉన్న యొక్క దోషాలన్నిటినీ తొలగించి దేవుని యొక్క హస్తం మనల్ని బలపరుస్తుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తము ఎలా పనిచేస్తుంది మన జీవితంలో, ఆయన ఎలా పనిచేస్తాడు, ఎప్పుడు మన జీవితంలో ఆయన మనకు ఎలాంటి ఆదరణ కలగజేస్తాడు, ఆయన చేతి నీడలోని యొక్క ఆశీర్వాదాలు ఏంటి, ఎప్పుడు మనల్ని ఆదరిస్తాడు అనేది ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండునట్లుగా ఈ దినాన మనం ప్రార్థన ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మార్గాలన్నిటినీ దేవుడు తోడుగా ఉంచి శత్రువుల చేతిలో మార్గముందు పొంచిన వారందరి చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నారండి ఇద్దరు మనుషులు. యెరూషలేము పరిసర ప్రాంతాలలో జీవిస్తున్న ఇద్దరు మనుషులు ఎమ్మాయి మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఎమ్మాయి మార్గంలో వెళ్తుండగా వాళ్ళు
మాట్లాడుకుంటున్నారు. యెరూషలేములో జరిగిన సంగతులన్నిటినీ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ప్రయాణమై వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తున్న సమయంలో చూడండి, యేసు ప్రభు వాళ్ళకు తోడుగా ఉండి, యేసుక్రీస్తు యొక్క హస్తం వాళ్ళకు తోడుగా ఉండి, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుండగా కొన్ని విషయాలు వాళ్ళకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. యెరూషలేం పరిసర ప్రాంతంలో సంఘములో జరిగిన కార్యక్రమాలన్నిటినీ వాక్యానుసారంగా వాళ్ళు మాట్లాడుకొనుచు, ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నారు, ప్రవక్తలు చెప్పిన యొక్క మాటలన్నీ నెరవేర్చబడి ఉన్నాయని అన్నీ ఇద్దరు మాట్లాడుతుండగా చూడండి, వాళ్ళ ప్రయాణాన్ని దేవుడు ఏం చేశారంటే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ప్రయాణమై దేవుని యొక్క మార్గాలలో వెలుచు ఉండగా దేవుడు మనకు తోడుగా ఉండి మన ఆలోచనలన్నిటినీ స్థిరపరిచి, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే వాక్యానుసారంగా మనము ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే ఆలోచనలు కలిగి ధ్యానిస్తూ ఉన్నామో వాటినన్నిటిని బలపరచడానికి ఆ దినాన ఎమ్మై మార్గంలో ఇద్దరు మనుషుల మధ్యలో యేసుప్రభు తోడుగా ఉండి వాళ్ళ హృదయాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి దానిని అవును ఆమెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్థిరపరుస్తూ ఉన్నారు. వాళ్ళని స్థిరపరిచిన తర్వాత వాళ్ళు కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో వెంటనే అదృశ్యమై వెళ్ళిపోతున్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము, ప్రభువు సన్నిధానానికి వచ్చిన మనము ప్రయాణమై వెళ్తూ ఉండగా మన హృదయ ధ్యానము ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యం మీదనే ఆధారపడుతూ, దేవుని యొక్క వాక్యపు ఆలోచనల చేత మనం ఏం చేస్తూ మన ప్రయాణం వెళ్తూ ఉండగా దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఒకవేళ నువ్వు నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచనల ప్రకారంగా, ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత నువ్వు నడిపించబడుతూ ప్రయాణమై వెళ్తూ ఉంటే దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండదు. ఒక సాధారణమైన యొక్క జీవితాన్ని మనం జీవిస్తాము. కాబట్టి ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడా వచ్చిన మనం వెళ్తున్న యొక్క ప్రయాణంలో, ఈ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన యొక్క ప్రయాణంలో, యెరూషలేం ప్రయాణంలో నువ్వు ఎలా వెళ్తున్నావు, నీ ఆలోచనలేంటి, నీ పద్ధతి ఏంటి, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా నీ ఆలోచనల పద్ధతి ఏంటి, ఈ దినాన్ని మనం గ్రహించుకోవాలి. ఎమ్మాయి మార్గంలో వాళ్ళు దేవుని మార్గాలలో నడిపించబడుచుండగా కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా దేవుడు ఏం చేశారంటే వాక్యాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉండగా దేవుడు వాళ్ళతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో ఈ దినాన మనం గమనిస్తూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ప్రయాణమై వెళ్తూ ఉండగా మన ప్రయాణంలో, మన తలంపులలో, మన ఆలోచనల్లో, మన చూపులో, మన ప్రవర్తనలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యపు ఆలోచనలు ఉన్నట్లయితే దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉండి దానిని బలపరిచి నిన్ను నడిపించవలసిన యొక్క మార్గంలో దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తము ఈ విధంగా కార్యం చేస్తుందన్నమాట. దేవుని యొక్క హస్తము గురించి మనం ఇంకా ధ్యానించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చున్నట్లుగా యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని యొక్క హస్తము వారికి తోడ్పడెను. చెప్పాలి హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. చూడండి, కొంతమంది యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేము అంటే దేనికి సాదృశ్యము? చెప్పాలి. యెరూషలేము దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. ఈ సంఘానికి కొంతమంది ఎలా వచ్చారంటే కృంగిన మనస్సుతో, దుఃఖముతో, ఏమీ అర్థం కాలేని పరిస్థితుల్లో, దేవోక్తి లేకుండా చాలామంది కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చారంట. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసి నిర్ణయమును నెరవేర్చినట్లుగా. చూడండి, కొంతమంది
రాజులు అధిపతులు చేసిన నిర్ణయమును నెరవేర్చబడినట్లుగా యూదాలోని వారికి మనస్సును ఏకము చేయుటకై దేవుని యొక్క హస్తము తోడ్పడింది, సహాయం చేసిందని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము ఏక మనస్సు కలిగి వస్తున్నామా, లేకపోతే మన ఆలోచనల ప్రకారంగా మనం వస్తూ ఉన్నామా? ఏక మనస్సు అంటే అర్థం ఏంటంటే మనం అంతా కలిసి, సంఘం అంతా కలిసి ఆలోచన చేసి ఏదన్నా చేయడం కాదు. దైవ సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి ఏం చేయాలంటే ఏక మనస్సుతో, సమాధానముతో దేవుని యొక్క సన్నిధిలో ఒక పని చేయాలన్నా దేవుని యొక్క హస్తం తోడుగా ఉండాలి. దైవ సేవకుల హస్తం ఉండాలి, విశ్వాసుల హస్తం ఉండాలి, ప్రతి ఒక్కరి హస్తం ఉండాలి. హస్తం ఉండున్నట్లుగా ఈ దినాన మనము మనస్సు కలిగి ఉండున్నట్లుగా దేవుని సన్నిధానికి మనం రావాలన్నమాట. చూడండి, యెహోవా ఆజ్ఞను బట్టి రాజు అధిపతులను చేసే నిర్ణయమును నెరవేర్చినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నిర్ణయించుకొని మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? యూదా వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని యొక్క హస్తము ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము సమాధానకరంగా ఏక మనసు, ఏక భావము కలిగి ఉండాలంటే అది దేవుని యొక్క హస్తము ద్వారానే జరుగుతుంది. చెప్పాలి హల్లెలూయా. మనం ప్రభువును స్తుతించుట వలన జరుగుతుంది. మన ఆలోచన ప్రకారం కాదండి, మన ఇష్టానుసారంగా కాదండి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక నిర్ణయం చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. రాజులు అధిపతులు అందరూ ఒక తీర్మానం చేసుకున్నారంట, నెరవేర్చబడాలి. ఈ విధంగా మేము బాగా ఎదగాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మేము దేవుని సన్నిధిలో ఎదగాలి అని యూదా వారికి మనస్సు ఏకం చేయుటకై మీకును మాకును అందరికీ మనస్సు, మీ అందరి మనసు ఏకముగా ఉండునట్లుగా ఎవరి సహాయాన్ని కోరుకోవాలంటే దేవుని యొక్క హస్తము. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే మీ మనస్సు, మా మనస్సు, అందరి మనస్సును దేవుడు ఏకం చేస్తారనమాట. కాబట్టి మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుందన్నమాట. కానీ ఈ ఆలోచనలన్నిటినీ ఏకం చేసి ఒక్క మనస్సుగా, ఒక్క శరీరముగా, ఒక్క ఆత్మగా చేయాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలండి. చెప్పాలి 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క హస్తం లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి. మనం ఏది చూడండి, అక్కడ యెహోవా ఆజ్ఞను బట్టి రాజులు అధిపతులు చేసిన నిర్ణయం నెరవేర్చినట్లు. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచిదే. అది నెరవేర్చబడాలి, ఇది నెరవేర్చబడాలి, ఒక తీర్మానం చేస్తారు, మంచిదే. కానీ యూదా వారికి మనస్సు ఏకము చేయుటకై, యూదావారం అంటే ఎవరండి? మనమే యూదావారం, మనమే యూదావారం అన్నమాట. ఏకము చేసి దేవుని యొక్క హస్తము మన సంఘములో ఉండునట్లుగా, దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క హస్తాన్ని కోరుకోవాలండి. చూడండి, దేవుని యొక్క హస్తం లేకుండా మనమంతా, మీరు మేము కలిసి ఒక నిర్ణయం చేసుకుని ఏదైనా పని చేసుకున్నామంటో దేవుని యొక్క హస్తము తోడుగా ఉండదు. ఒకవేళ దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నా, మీ ఆలోచన, మీ నిర్ణయాలు, మా నిర్ణయాలు వేరువేరుగా ఉన్నా దేవుని యొక్క హస్తం తోడుగా ఉండదు అన్నమాట. కాబట్టి అందరం ఏక మనసుతో ఒక విషయాన్ని ఏం చేయాలంటే ఆలోచించాలి, తీర్మానం చేయాలి. ఒక పని జరగాలన్నా, ఒక పని ఆశీర్వాదకరంగా జరగాలన్నా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క హస్తము తోడుగా ఉండునట్లుగా సహాయం చేయండి అని నువ్వు ప్రార్థన చేయాలి. వెంటనే మనము నిర్ణయాలు తీసుకోకుండానట్లుగా, దేవుని యొక్క హస్తము మనల్ని బలపరచునట్లుగా, ఆయన హస్తపు నీడలో మనం ఉండునట్లుగా ప్రభు సహాయము చెయ్యునుగాక. చెప్పాలి చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క హస్తము సంఘములో, ప్రతి సంఘములో ఉండాలండి.
ఈ సంఘమే కాదు, ఈ సార్వత్రిక సంఘములో దేవుని రక్తము చేత కడగబడిన నీ జీవితంలో ప్రతి సంఘములో దేవుని యొక్క హస్తం ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే, ప్రభువా మా సంఘములో సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, ఈ సార్వత్రిక సంఘం మధ్యలో మీ హస్తము తోడుగా, ఎందుకంటే దేవుని యొక్క హస్తము ఆశీర్వదిస్తుంది, దేవుని యొక్క హస్తము నడిపిస్తుంది, దేవుని యొక్క హస్తము నువ్వు నడవలసిన యొక్క మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనకు ఆలోచన ఇస్తుంది దేవుని యొక్క హస్తము. కాబట్టి మన నిర్ణయాలు, మన ఆలోచనలు మంచిదే, కానీ దేవుని యొక్క ఆలోచన కూడా మనం తీసుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఏక మనస్సు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఆ తోడు మనకు జయాన్ని అనుగ్రహించి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో చేరడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. ఆ దినాన బేతానియా అనే ఒక పర్వతానికి దేవుడు శిష్యులని తీసుకుని వెళ్ళారంట. ఎక్కడికి తీసుకెళ్లారు? బేతనియా అనే ఎత్తైన పర్వతం అది. ఆ బేతనియా అనే పర్వతానికి తీసుకుని వెళ్ళి శిష్యులను ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు ఆయన హస్తము చేత ఆశీర్వదించి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. బేతనియా అనే ప్రాంతానికి యేసుక్రీస్తు శిష్యులను తీసుకుని వెళ్ళి ఒక పర్వతానికి, ఉన్నతమైన పర్వతానికి తీసుకుని వెళ్ళి ప్రభు యొక్క హస్తము ద్వారా వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళని దీవించి, మీరు ఏక మనస్సులు కలిగి ఉండండి అని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేములో ఏం చేస్తున్నారంటే 120 మంది కలిసి ఏక మనస్సుతో దేవుని యొక్క సన్నిధిలో, అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే ఏక మనస్సుతో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తము మొట్టమొదటిగా మనం ఏక మనసు కలిగి ఉండాలంటే దేవుని యొక్క హస్తం మనకు కావాలి. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మన ఆలోచనలన్నిటినీ దేవుని యొక్క ఆలోచనలుగా మార్చబడినట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క హస్తాన్ని కోరుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించండి అని అన్నప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేయాలి? ఏక మనసు మనకు వస్తుంది, ఏక మనస్సు వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఏక మనస్సుతో అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రైజ్ చెప్పరే, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క హస్తము ఏం చేస్తుందంటే ఏక మనస్సును కలగజేస్తుంది. దేవుని యొక్క హస్తము లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాము, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము, మన ఇష్టానుసారంగా నడిపించబడతాము. అది ఏ విషయంలో కానీ మనము మన ఆలోచనల ప్రకారంగా మనం నడిపించబడతాం, మన ఇష్టానుసారంగా జీవిస్తాము. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే ప్రభువా నన్ను మీ హస్తము ద్వారా నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించిన తర్వాతనే దేవుడు మనకు ఏక మనస్సును కలగజేసి దేవుని యొక్క హస్తం మనకు తోడ్పడుతుంది. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అన్నమాట. దేవుని యొక్క హస్తం లేకుండా మనం ఎన్ని తీర్మానాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంతగా ఏది చేయాలనుకున్నా అది సక్సెస్ఫుల్ కాదనమాట. అది సక్సెస్ఫుల్ కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము మనస్సు ఏకము చేయుటకై దేవుని యొక్క హస్తం వారికి తోడ్పడేను. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క హస్తమే మనల్ని ఏక మనస్సుగా చేస్తుంది, సంఘముగా తీర్చిదిద్దుతుంది. ఆయన హస్తములలో ఉన్న మస్టును, మలినాన్ని, దోషాన్ని, సమస్తాన్ని తొలగించి మనల్ని, మనలో ఉన్న యొక్క సమస్తాన్ని నిర్మూలపరచి మనలో ఉన్న యొక్క తగరములన్నిటినీ, మనలో ఉన్న యొక్క బలహీనతలన్నిటినీ, మనలో ఉన్న యొక్క చీకటిని, మనలో ఉన్న భయంకరమైన వాటిని అన్నిటినీ, సాతాను క్రియలన్నిటినీ తొలగించి
దేవుని యొక్క సన్నిధిలో ఆయన హస్త బలము చేత నిన్ను బలపరిచి శక్తి చేత నింపి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే మనల్ని బలపరిచి ఆదరించి నెమ్మది కలగజేసి మరణంలో నుంచి జీవంలోనికి దాటించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆయన హస్తం ఏం చేస్తుందంటే చూడండి, యోబుకు రాసిన గ్రంథం 3వ పాయింట్ 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే చదవండి. యోబుకు రాసిన గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందం వస్తుందంట. చెప్పాలి హలో. ఆయన ఊపిరి విడవగా ఆకాశానికి విశాలానికి ఒక అందం వస్తుందన్నమాట. ఎంత ఆయన ఊపిరి ఎలాంటిది అని వదిలితే అంట ప్రపంచమంతా అందంగా మార్చబడుతుందంట. ఆ అందంలోనే మనం ప్రకృతిలో ఆనందిస్తున్నామండి. ఆయన ఊపిరి వదలగా, ఎంత మంచి మాట ఇది. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలమునకు అందం వచ్చింది. ఆయన అట్లా ఊపిరి తీసుకొని అలా వదిలాడంట. ఆకాశ విశాలం, అలా సూర్య చంద్ర నక్షత్రాదులు. మనం ఊపిరి అట్లా వదిలితే ఏమవుతుంది? మనకు ఏమి రాదాడ. మన ఊపిరి ఏమన్నా మన ఊపిరి పీల్చుకొని ఊపిరి వదిలితే ఏమన్నా లాభం కలుగుతుందా? ఆయాసం తప్ప అని మనం అనమాట. కానీ ఆ వాక్యంలో మనం గమనించినట్లే ఆయన ఊపిరి విడవగా ఆకాశ విషయములకు అందం వచ్చెను. ఎంతటి మహానుభావుడైనా, ఎలాంటి దేవుడు ఒకసారి ఆలోచించండి ఆయన గురించి. ఆయన ఊపిరి విడవగా ఆయన ఊపిరిలో నుండి మంచు వస్తుందంట. యోబుకు రాసిన కదా ఇంకొక వాక్యంలో ఆయన ఊపిరిలో నుండి మంచు, ఆయన ఊపిరిలో నుండి గాలి, ఈ అందం, ఈ చెట్లు ఇలా అందంగా ఉన్నాయంటే అని అట్లా అనుకొని ఆయన ఊపిరిని అలా వదిలేశాడు. ఈ ప్రకృతి అంతా సృష్టించబడింది. చెప్పండి కొట్టండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన ఊపిరి విడవగా నరుడు జీవాత్మాయను. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విషయాలు మనకు అందం వచ్చింది. మనకు కూడా చూడండి, ఆయన ఊపిరి విడవగా మనకు కూడా అందం వచ్చింది. నువ్వు ఇంత అందంగా చక్కగా కూర్చున్నావంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఊపిరిని మట్టి శరీరంలో ఊదగా, జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఊపిరి అంత అందమైనది, విశాలపరిచింది. ఆయన పరలోకంలో కూడా ఊపిరి విడవగా దేవదూతలు సృష్టించబడ్డారు. ఆయన ఊపిరి, ఆయనలో నుండి, ఆయన వాక్యములో నుండి ఇవి కలుగునుగాక అన్నప్పుడు సమస్తము అందంగా కలిగిందనమాట. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఆయన హస్తము పారిపోవు మహాఘట్ట సర్పమును పొడిచెను. ఆయన హస్తం అంట. చూడండి, మన సబ్జెక్ట్ ఏంటి? హస్తము. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. దేవుని యొక్క హస్తం అంట. చూడండి, ఈ మహాఘట్ట సర్పం ఉంది. ఈ ప్రపంచంలో ఒక మహాఘట్ట సర్పం ఉంది. అదే సాతాను. ఈ సాతాను ఏం చేసిందంటే పాములో దూరి ఆ దినాన హవ్వను మోసపరిచింది. హలో, ఆ దినాన సాతానుగాడు ఏం చేశాడంటే ఈ పాములో దూరి ఎన్నో రోజు నుంచి ట్రై చేస్తున్నాడు. ఎలా ట్రై చేస్తే ఈ ఆదాము అవ్వలు పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, ఏదైనా తోటలో చాలా సంతోషంగా ఉన్నారు, మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు. ఏంటి ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆలోచించి ఈ సాతానుగాడు ఏం చేశాడంటే ఎలా పడగొట్టాలి అని ఈ హవ్వను ఏం చేశాడంటే ఈ పాములో నుండి దూరి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవతలైపోతారు, దేవుని కంటే ఎక్కువ అయిపోతారు అన్నట్లుగా తీయని మాటలు మాట్లాడి హవ్వను మోసపరిచింది.
దాని ద్వారా చెడిపోయిందంతా. ఆ చెడిపోయిన వాటిని అన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన హస్తము చేత సమస్తమును నూతన పరిచి బలపరిచి ఆదరించి ఏం చేస్తున్నాడంటే మరలా నూతనమైన వ్యక్తులుగా దేవుడు క్రీస్తునందు చేయబోతూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన హస్తము శత్రువులను పొడిచిందనమాట. పాము అలా వెళ్తుందండి, పాములా వెళ్తుందంట. మహాఘట సర్పం ఎందుకు వెళ్తుంది? అది మానవుని పాడు చేయడానికి, వాళ్ళ ఆలోచనను పాడు చేయడానికి అలా భూమి మీద తిరుగుతుందన్నమాట. భూమి మీద తిరుగుతున్న సమయంలో ప్రభు ఏం చేశారంట, దేవుని యొక్క హస్తం వచ్చి అతన్ని గుచ్చి ఏం చేసిందంట, చంపేసిందనమాట సిలువలో. చప్పట్లు కొట్టొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తం అంట ఆ పాము అలా మెలికలు తిరిగి ఇటు పోయి ఆమెను చెడగొడుతుంది. మెలకలంతా తిరుగుతుంది కదా పాము, ఇటు పోయి అతన్ని లోకమంతా చెడగొట్టింది అనమాట. చెడగొట్టడానికి అలా ఇట్లా తిరుగుతూ అంత సాతాను గారిని దేవుడు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను అటు ఇటు మెలకలు తిరిగి అటు ఇటు వచ్చాను అంటున్నాడు అనమాట. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ పాము అంట అటు ఇటు చదవండి యొక్క వాక్యాన్ని. ఆయన హస్తము పారిపోవు మహాఘట్ట సర్పమును పొడిచెను. చెప్పాలి హల్లెలూయా. ఆ ఘట్ట సర్పాన్ని ఏం చేశాడంటే దేవుడు ఆయన హస్తము ద్వారా పొడిచేశాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన క్రీస్తు సరళత నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడు మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 2-3 వచనాలలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి ఆ వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 11:3 వచనం చదవండి. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచు ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు మన గురించి సంఘం గురించి భయపడుతూ ఉన్నాడంటే ఎలా భయపడుతున్నాడు? వినాలి. క్రీస్తు సరళత నుండి, క్రీస్తు పవిత్రత నుండి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. సాతాను చేతిలో పడుతారు వీళ్ళు. సాతాను చేతిలో పడిపోకుండానట్లుగా చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన అనే దానిని పట్టుకొని దానిని పొడి చేస్తున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి. మనం ప్రార్థన ద్వారా సాతానును పొడవాలి. నువ్వు స్తుతించటం వలన, ప్రార్థించటం వలన ఏం జరుగుతుందంటే ఈ సాతాను పొడవబడుతాడు, ఈ సాతానుగాడు తొలగిపోతాడు. కాబట్టి క్రీస్తు సరళత నుండి తప్పిపోతారేమో అని, క్రీస్తు ఎడలనున్న యొక్క సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని నేను భయపడుచు ఉన్నాను. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము, మన యేసు క్రీస్తు నందు మనము మనస్సు కలిగిన వారమై దేవుని యొక్క హస్తమునకు తోడుగా ఉండునట్లుగా, మనలో ఉన్న ప్రతి మస్టు, ప్రతి బలహీనత తొలగించబడినట్లుగా, క్షారమును తీసివేసి సమస్తాన్ని తొలగించి ఈ దినాన మనలో ఉన్న సమస్తాన్ని చూడండి సాతానుకు సంబంధించిన వాటిని అన్నిటిని దేవుడు ఆయన హస్తము ద్వారా నిర్మూలపరచబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న ప్రతిదీ చూడండి, ప్రతిదీ సాతానుకు సంబంధించిన ప్రతిదీ, శరీరానికి సంబంధించిన ప్రతిదీ, ఈ లోకానికి సంబంధించిన ప్రతిదీ చంపేంత వరకు దేవుని యొక్క హస్తం నీకు తోడుగా నడిపిస్తుంది, నిన్ను చంపేస్తుంది. ఎలా చంపేస్తుందంటే పాపములో చనిపోయేంత వరకు. లాజరు చనిపోయిన తర్వాతనే ఆయన వచ్చి లేపాడన్నమాట. కాబట్టి ఈ దినాన మనం చనిపోవాలి, ఆయన లేపాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా.
దేంట్లో చనిపోవాలి? శరీరంలో చనిపోవాలి, పాపంలో చనిపోవాలి, లోకంలో చనిపోవాలి. చూడండి, ప్రతి విషయంలో మనం జయ జీవితం పొందినట్లుగా ఈ దినాన దేవుని హస్తము ప్రతి ఒక్కరి జీవితంలో, సేవకుని జీవితంలో కానీ, విశ్వాసుల జీవితంలో కానీ హస్తము కార్యము జరుగునట్లుగా దేవుని యొక్క హస్తపు నీడలో నువ్వు భద్రపరచబడాలి. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇలాంటి జయ జీవితాన్ని ఈ సంఘము ప్రసవ వేదన పడుతుందంట. ఇలాంటి మగ శిశువును కనడానికి చూడండి అనేక మంది చూడండి ప్రసవ వేదన పడుచుండగా, అలాంటి శిశువును కనగానే ఈ మహాఘట సర్పమంట భయంకరంగా తన తోకను పట్టుకొని ఏ విధం చేతనైనా తొలగించాలని పరలోకము నుండి చూడండి ఆ ఘట సర్పము తోకతో అందరినీ ఏర్పరచబడిన వారు సహితమును ఏం చేస్తుందంటే అది పాడు చేస్తుందన్నమాట. చదవండి, ప్రకటన రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే 12వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3-4. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలున్నాయంట, 10 కొమ్ములున్నాయంట, దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయంట. దాని తోకతో ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. చూడండి, 3వ భాగం అంతా దాని తోకతో ఆకాశ నక్షత్రములో 3వ భాగము. ఆకాశంలో ఉన్న యొక్క నక్షత్రాలు దేనికి సాదృశ్యం? దేవుని బిడ్డలకు. కొంతమందిని ఈ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే జయ జీవితం పొందకుండా ఈ మహాఘట సర్పములో పడి చాలామంది నశించిపోతున్నారు. అయితే ఈ మగ శిశువును కనిన యొక్క సంఘము, ఈ సంఘం ఏం చేసిందంటే మగ శిశువును కని ఈ విధంగా సంఘము కృప కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘంగా మార్చబడిన తర్వాత చూడండి అప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు ఈ సాతానుగాడు, ట్రై చేస్తున్నాడు. చూడండి, కననై ఉన్న యొక్క స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. మన ఎదుట సాతానుగాడు నిలుస్తాడు, మన ఎదుట సాతానుగాడు నిలుస్తాడు మనల్ని పడగొట్టాలని. ఏ విషయంలో నువ్వు పడిపోతావో, ఏ విషయంలో నువ్వు బలహీనురాలవో, ఏ విషయంలో నువ్వు బలహీనుడవో వాడు గుర్తెరిగి నేను పడగొట్టాలని ఎంతో ప్రతి క్షణము ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఘట సర్పములో నుంచి విడిపించబడడానికి ఈ దినాన మనము జయ జీవితాన్ని పొందుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇది గ్రహించిన వారైతే ఈ దినాన సాతాను చేతులు మనం పడము, పాము చేతిలో పడము, లోక సంబంధమైన కార్యక్రమంలో మనము జారిపోము. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క హస్తం మనకు ఎంతైనా అవసరమై ఉన్నది. అవసరమా కాదా? చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే చూడండి ఎంతటి మహాఘట సర్పమైన, ఎర్రని యొక్క ఘట సర్పమైన చూడండి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ హస్తము నిన్ను మరణంలో నుండి, పాతాళంలో నుండి, భయంకరమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన ఎత్తైన ప్రదేశానికి, ఆ దినాన బేతనియా అనే ప్రదేశానికి, ఉన్నతమైన పర్వతానికి యేసుప్రభు తీసుకుని వెళ్ళి ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క హస్తము చేత నిన్ను బలపరచునుగాక, నిన్ను బలపరచునుగాక. దేవుని యొక్క హస్తము చేత దేవుడిని అభిషేకించునుగాక. దేవుని యొక్క హస్తము చేత దేవుడి నిన్ను నవనూతనమైన మార్గాలు నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన చాలామంది జీవితాల్లో పాము ఏ విధంగా ప్రాకి మట్టి తింటూ ఉందో ఈ దినాన చాలామంది ఈ లోకంలో మనుషులు ఈ విధంగా ప్రాకి మట్టి తింటున్నారండి. పరసంబంధమైన మన్నా తినడం లేదు. క్షయమైపోయే ఆహారమును కాకుండా అక్షయమైపోయే ఆహారాన్ని మనం భుజించాలి. ఈ దినాన చాలామంది పాముల వలె ప్రాకుతూ ఉన్నారు. లోకంలో పాపములో పొర్లుతూ ఉన్నారన్నమాట. డ్రింక్లో, పేకాటలో, తర్వాత రకరకాల పరిస్థితుల్లో భయంకరమైన శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి దినాన
పాము వలె మట్టి తింటున్నారండి. పాము ఏం చేస్తుంది? మట్టి తింటుంది. అది ఈ దినాన చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే మట్టి తినే పరిస్థితులు ఈ దిన చాలామంది కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో ఈ లోకంలో గమనిస్తూ ఉన్నాం. వాటిని అన్నిట్లో తప్పించడానికి చూడండి, దేవుని యొక్క కరుణా హస్తము ఈ లోకమంతటా సంచారము చేస్తూ ఉన్నది. అర్థమైందా? అర్థమైతే హల్లెలూయా చెప్తారు, లేకపోతే పరిస్థితి బాగుండదు అన్నమాట. మట్టి తినే పరిస్థితులు మనకు ఉండకూడదు. మట్టి తినే పరిస్థితులు మనకు ఉండకూడదు. ఈ లోకంలో జీవిస్తుండగా మనము ఎలాంటి ఆహారాన్ని మనం భుజించాలి? పరసంబంధమైన ఆహారాన్ని, పరలోకం నుండి వచ్చిన యొక్క మన్నాను మనం భుజించాలి. చూడండి, ఈ మట్టి చూడండి, మీకాకు రాసిన గ్రంథంలో 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ మట్టి గురించి రాయబడి ఉంటుంది. చదవండి. మీకాకు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. సర్పములాగున మళ్ళా చదువు. 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. సర్పములాగున వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వస్తారు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుతూ వస్తారు. నిన్ను బట్టి భయము నొందుదురు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనం మట్టి తినేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క హస్తపు నీడలో మనం ఉండాలి. చూడండి, ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎలా ఉన్నారు? సర్పములాగిన వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరుపులలో నుండి వణుకుచూ ప్రాకి వస్తారు. ఇది నాన్న చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము వాళ్ళను ముట్టినప్పుడు వాళ్ళు భయపడుతూ 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 దేవుని సన్నిధానానికి వస్తారంట. ఎప్పుడు? నువ్వు దేవుని హస్తంలో ఉన్నప్పుడు. నిన్ను బట్టి వాళ్ళు భయపడుతూ వస్తారంట అన్యజనులు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నిన్ను బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి, నువ్వు చేసే దేవుని యొక్క స్తుతిని బట్టి, నువ్వు ఆయన సన్నిధిలో జీవిస్తున్న యొక్క విధానాన్ని బట్టి ప్రభు నీ ద్వారా, నీ పక్షాన దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నందున చూడండి, మట్టి తినే మనుషులందరూ ప్రాకుతూ 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 దేవుని యొక్క సన్నిధానానికి వస్తారంట. భయముతోనూ వణుకుతోనైనా సన్నిధానానికి వస్తారు. అలాంటి వారి జీవితాల కొరకు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క హస్తపు నీడలో నువ్వు భద్రపరచబడాలి. చెప్పాలి, అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క హస్తంలో ఉన్నావనుకో, నిన్ను బట్టి చూడు అనేక మంది వస్తారనమాట. నిన్ను బట్టి దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే, దేవుని యొక్క హస్తంలో నువ్వు బలపరచబడితే, దేవుని యొక్క హస్తంలో నువ్వు ఆశీర్వదించబడితే, ఈ దినాన అనేక మంది మట్టి తినే పరిస్థితుల్లో నుంచి ఈ దినాన విడిపించబడి మనం భయముతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధానానికి వచ్చి అనేక మంది నీ జీవితాల్లో నిన్ను బట్టి భయపడినట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా మనల్ని ఆయన హస్తపు నీడలో భద్రపరచునుగాక. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క హస్తం ఎలాంటిది? చాలా బలమైందండి. దేవుని యొక్క హస్తము నీ బాధలన్నింటినీ తొలగిస్తుంది. నా హస్తము నీ మీద పెట్టెదను అని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? నోరు తెరిచి ఆయన హస్తం మన మీద పెడతారంట. చెప్పాలి అన్న, నోరు తెరిచి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా హస్తము నీ మీద పెట్టెదను అని చెప్పండి. ఆయన హస్తము నా మీద ఉండునుగాక. చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. ఆయన హస్తము నా మీద ఉండునుగాక, నా పిల్లల మీద ఉండునుగాక, నా కుటుంబం మీద ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆయన హస్తము నా మీద ఉండునుగాక. అప్పుడే ఘట సర్పములోంచి విడిపించబడుతుంది. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే ఏక మనస్సు వస్తుందండి. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే ఏక మనస్సు మనం కలిగి జీవిస్తాం. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే నీ ప్రయాణం సఫలమవుతుంది. ఏ ప్రయాణం అది? పరసంబంధమైన ప్రయాణం అండి. మీరు అనుకునేరు రైలు ప్రయాణము, బస్సు ప్రయాణము, కారు ప్రయాణం అనుకునేవారు. అది ఈజీగా దేవుడు కాపాడేస్తాడు, నో డౌట్. కానీ నీ ప్రయాణము ఆత్మ సంబంధమైన ప్రయాణంలో
నువ్వు సఫలం కావాలంటే దేవుని యొక్క హస్తము ద్వారానే నువ్వు నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే నీ ఆత్మ సంబంధమైన యొక్క ప్రయాణంలో ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఏక మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు అన్నమాట. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే శత్రువులని హస్తం ఏం చేస్తుందంటే పొడి చేస్తుంది. దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే చూడండి, మట్టి తినే ఆ యొక్క మనుషుల నుండి మానవత్వాన్ని కలగజేసి పరిపూర్ణమైన మానవుడుగా, పరిశుద్ధుడు, సంపూర్ణుడుగా మార్చబడినట్లుగా ఈ దినాన దేవుని యొక్క హస్తం నీకు తోడ్పడుతుంది. దేవుని యొక్క హస్తం నిన్ను బలపరుస్తుంది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండునట్లుగా ప్రార్థన చేసి ఇది మర్చిపోకూడదు, మీరు లైఫ్లో మర్చిపోకూడదు. ఈ వాక్యాన్ని లైఫ్లో మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క హస్తం లేకపోతే నీ పరిస్థితి ఏంటిదో ఒక్కసారి ఆలోచించుకో. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండునట్లుగా చదవండి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 89, 13వ వచనం చదవండి. పరాక్రమం కలిగిన బాహువు, కీర్తనలు 89, 13, 89. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. 21వ వచనం కూడా చదవండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును, నా బాహుబలం అతనికి బలపరుచును, ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతన్ని బాధపరచరు. చెప్పాలి హల్లెలూయా. ఇది ఎవరి గురించి ప్రభు చెప్తున్నాడంటే దావీదును గురించి చెప్తున్నాడు. తన సేవకుడైన దావీదును ఆయన కనుగొన్నారంట. ఆ పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నారంట. దేవుని యొక్క చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉందంట. హల్లెలూయా. ఆయన బాహుబలము చేత అతన్ని బలపరుస్తున్నారంట. హల్లెలూయా. ఏ శత్రువును అతని మీద బలము జయమును ఉందాడంట, దోషకారులు అతన్ని బాధపరచరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క హస్తము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. దేవుని యొక్క హస్తం మన జీవితంలో కార్యాలు చేస్తుంది. ఈ హస్తములో నుండి ఏమొస్తాయి? ఈ హస్తములో నుండి ఏమొస్తాయంటే హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మనం గమనించినట్లయితే ఆ హస్తములో నుండి కిరణాలు బయలుదేరి వస్తున్నాయి అన్నమాట. చెప్పాలి హల్లెలూయా. హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచు ఉన్నది. ఆయన హస్తము నుండి కిరీటములు, అంటే కిరణములు, కిరీటాలు కాదండి, కిరీటాలు వస్తుంది. ఇదిగో కిరీటం పొందుకోవాలి. ఆయన హస్తముల నుండి ఏమొస్తాయంట? కిరణాలు వస్తాయన్నమాట. ఆయన హస్తముల నుండి ఏమొస్తాయంటే కిరణాలు. ఆ కాంతి కిరణాలు మన మీద పడినప్పుడు ఏం జరుగుతుందంటే మన ఒళ్ళు, మన ఆత్మ, మన యొక్క జీవితము పులకరిస్తుంది. చెప్పాలి హల్లెలూయా. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. చెప్పాలి హల్లెలూయా. తొలకరి వర్షపు జల్లుల చేత ఆయన హస్తంలో నుండి వస్తున్న ఆ యొక్క కిరణాలు నిన్ను తాకినప్పుడు నువ్వు బలపరచబడతావు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ హస్త బలము చేత నువ్వు నడిపించబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభా మీ హస్తం నుండి వస్తున్న యొక్క కిరణాలు, నీతి కిరణాలు నా మీద పడినట్లుగా సహాయం చేయండి. ఈ దినాన
పులకరించినట్లుగా తొలకరి వర్షాన్ని కుమ్మరించండి, కడవరి వర్షాన్ని కుమ్మరించండి అని దేవుని యొక్క సన్నిధిని మోకరించినప్పుడల్లా ఆయన హస్తపు యొక్క స్పర్శను అనుభవించినట్లుగా దేవుడు నిన్ను బలపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన ఏలియా ప్రార్థన చేయగా ఏమొచ్చిందంటే వర్షం వచ్చింది. ఎలా వచ్చిందంటే చూడండి, అరచేయి అంత ఒక చిన్న మేఘం అంట. అరచేయి అంతే, అరచేయి అంటే ఎంత? ఇంతే కదా, ఇంతేనా? అరచేయి అంటే అరచేయి అంత మేఘం వచ్చిందంట ప్రార్థన చేస్తే. అరచేయి అంత మేఘం వచ్చిన వెంటనే చూడండి, దైవజనుడు ఏలియా ప్రార్థన చేయగా ఆ దినాన స్టార్ట్ అయిందనమాట. ఎలా స్టార్ట్ అయిందంటే అరచేతంత మేఘము, ఇంకా మేఘాలే లేవు అనమాట. వర్షము కురిపించే ఋతుపవనాలు లేనే లేవు. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడో ఒక అరచేయంత మేఘము అలా బయలుదేరి వచ్చిన వెంటనే వర్షము కుమ్మరించబడింది. చెప్పాలి హల్లెలూయా. వర్షం రమ్మంటే వచ్చింది, ఆగమంటే ఆగిందనమాట. కాబట్టి ఈ దినాన చూడండి, ఆయన హస్తములో ఏమున్నదంటే ఎలాంటి కార్యాలైనా చేటుకు శక్తి కలిగిన దేవుడు. అరచేయంత శక్తితో ఆయన ఏం చేశాడంటే ఆ దినాన వర్షాన్ని కుమ్మరించాడు. దైవజనుడు ఏలియాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాను, అహాబు కంటే ముందుగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. ఎలా వెళ్ళమంటున్నాడు? అహాబేమో రథములలో స్పీడ్గా మంచి వాహనం ఎక్కి బయలుదేరి వెళ్తున్నాడంట. కానీ దైవజనుడు ఎలా వెళ్తున్నాడంటే పరిగెత్తుకుంటూ 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 వెళ్తున్నాడు. హల్లెలూయా. రథముల కంటే కూడా వేగంగా పరిగెత్తుతూ ఉన్నాడు. ఎలా పరిగెత్తుతున్నాడంటే దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉన్నందున. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది వాహనదారులు ఉన్నారు. వాళ్ళు కార్లలో, ట్రైన్లో, విమానాల్లో నడిపించబడుతున్నారు స్పీడ్గా. కానీ దేవుని యొక్క హస్తం ఏం చేస్తుందంటే నిన్ను ఒక మంచి ప్రయాణికుల వలె, ఒక మంచి వాహనం ఏంటంటే దేవుని యొక్క హస్తం అన్నమాట. దేవుని యొక్క హస్తంలో నువ్వు ఉన్నట్లయితే చక్కగా ఆయన నిన్ను ఆకాశ వీధిలోనికి తీసుకువెళ్ళి, మేఘాలను తీసుకుని వెళ్ళి, అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి, మహాకాశంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఈ చేతితో ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో అలా పెడతాడనమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి లోకము నా ముందు ఉండకూడదు, దేవుని యొక్క హస్తము మన ఎదుట ఉండాలి, దేవుని యొక్క హస్తము మన ఎదుట ఉండాలి అని ఈ దినాన మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థన ఆలకించిన దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు ఆయన హస్తము ద్వారా చేయునుగాక. ఈ సంఘములో దేవుడు ఏక మనస్సు కలగజేయునుగాక. ఈ సంఘములో దేవుడు ప్రయాణాలన్నిటినీ దేవుడు సఫలపరచునుగాక. దేవుని యొక్క హస్తము ద్వారా శత్రు యొక్క కోణములన్నిటినీ, శత్రు యొక్క తంత్రములన్నిటినీ దేవుడు పొడిచి జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. దేవుని యొక్క హస్త బలము చేత ఆయన నీతి కిరణుల మీద ఉదయించునుగాక. కాబట్టి తీర్మానముతో దేవుని యొక్క సన్నిధిలో ఈ 4 విషయాలు ప్రార్థన చేసుకుని. ఏ విషయము? ఒకటేంటి? దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటే నీ ప్రయాణము సఫలమవుతుంది. ఏ ప్రయాణం అది? ఆత్మ సంబంధమైన ప్రయాణము. దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంటే చూడండి ఏక మనస్సు వస్తుంది. మూడోదిగా మనం గమనించినట్లయితే ఆయన హస్తము శత్రువులను పొడిచి శత్రు యొక్క తంత్రములన్నింటిని తొలగించి జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. చెప్పాలి హల్లెలూయా. ఈ 4 విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మోకరించి